ఎమ్మెల్సీ ఇచ్చారా మేడం? ఇప్పుడు కవిత అనే వ్యక్తి మా దృష్టిలో లిక్కర్ రాణి. ఆ లిక్కర్ రాణిని మేము దృష్టిలోనే పెట్టుకోము అసలు. ఎందుకు అంటే విజయశాంతికి కవిత గారికి నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఎందుకంటే విజయశాంతి గారు ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు విజయశాంతి గారు ఉన్నారు. ఆ గౌరవం మాకుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా ఎంతోమంది మహిళలను గౌరవించుకుంటూ పదవులు ఇచ్చుకుంటూ వస్తుంది. సామాన్య శంకర్ నాయక్ గారు కానివ్వండి, అలాంటి వాళ్ళకి ఇచ్చిందంటే పార్టీ గౌరవించి వాళ్ళు చేసిన సేవలను గుర్తించింది. మేము సంతోషపడుతున్నాం. కవితకు విజయశాంతికి పోలికలు లేనే లేవు. ఆమె వ్యూహం వేరు, ఈమె వ్యూహం వేరు, ఆమె దారి వేరు. తెలంగాణ కోసము, విద్యార్థుల కోసము ఆమెకు ఒక మంచి అది ఉంది మన విజయశాంతి గారికి. ఫైనల్ గా బీసీ నినాదం అయితే నడుస్తూ ఉంది. తీన్మార్ మల్లన్న, మీ పార్టీకి చెందినటువంటి తీన్మార్ మల్లన్న గారు పెద్ద ఎత్తున మీ పార్టీ పైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒక్కటండి, ఏ పార్టీ అయినా క్రమశిక్షణ అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. క్రమశిక్షణ ఉల్లంఘించారు అనుకోండి, సస్పెండ్ చేశారు. మనం అనేది ఏంది, మీ సిద్ధాంతాలు ఉంటే సపరేట్గా సొంతంగా మాట్లాడుకోవాలి. పార్టీ 40% ఇస్తుంది. మీరు కెయ్యాలి. మొన్న గతంలో 75 రోజులు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని జైలు వేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మీ గురించి తొత్తులు వలుకుతారు. కేసీఆర్ మంచోడు అన్నావు. మరి కేసీఆర్ మంచోడు అయినప్పుడు మరి కేసీఆర్ని ఎందుకు తూర్పాల పెట్టినావు? కేసీఆర్ గురించి నువ్వు ఎందుకు క్యూ న్యూస్ పెట్టుకున్నావు అని నేను ఇలా ఆయనను అడుగుతున్నా. నేనేమంటున్నా, బీసీ వాదం ఉంటే బీసీ వాదం మేము అన్యాయం చేస్తున్నామని చెప్పట్లేదు. ఇలా కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మీ క్యూ న్యూస్లో చెప్పమను, కేసీఆర్ కుటుంబము కులగణన సర్వేలను పాల్గొనలేదు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఒక వాదం ఉంటే మేము కాదనట్లేదు కదా. ఆయనకు మళ్ళీ నాకు చెప్తున్నా, నేను మేమేమో బీసీ వాదం కాదు, మీరు తప్పు చేస్తున్నారు అనట్లేదు, మేమే ఇస్తామంటున్నాం. 40% కేటీఆర్ గారు కూడా